రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్లు లెటర్లు కౌంటర్ లెటర్స్ తో రంజుగా మారాయి. అప్పులు అవినీతి ఈ రెండు అంశాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ యుద్ధం డైలాగ్ వార్దాటి ఛాలెంజ్ల వరకు చేరింది. ఇప్పుడు ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది? ఈ సవాళ్ల సిరీస్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడబోతుంది అనేది ఆసక్తికరం రేపుతుంది. ఇంటర్వెల్లోనే తెలంగాణ పాలిటిక్స్ ప్రీ క్లైమాక్స్ ను మించిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే అయినా ఈసారి యాక్షన్ మోడ్ ఆన్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రతి శాఖలో అవినీతి జరుగుతోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడంతో ఈ ఛాలెంజ్ల పర్వం మొదలైంది. తాము నిరూపిస్తామంటూ బీఆర్ఎస్ కూడా ప్రతి సవాల్ చేసింది. ఇదే సమయంలో అప్పుల గురించి మాటల యుద్ధం అవినీతి టాపిక్ ను పక్కకు నెట్టింది. బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ఆరోపించగా అన్ని అబద్ధాలే అంటూ బీఆర్ఎస్ కొట్టేసింది. అయితే తాము చెప్పింది అబద్ధం కాదని నిరూపించేందుకు సిద్ధమంటూ మంత్రి జూపల్లి ఛాలెంజ్ చేశారు. ఏకంగా తెలంగాణ భవన్ కే వచ్చి చర్చిస్తాను అంటూ ఈ సవాళ్ల పర్వం వేడిని మరి కాస్త పెంచారు. శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చెయ్యండి. రుజువు చేస్తే నేను నా యొక్క సవాలుకు కేటీఆర్ ఇచ్చిన సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఇక్కడి నుంచి ఈ సై అంటే సై అన్న నేతల యుద్ధం మరో స్టేజ్కు చేరింది. మంత్రి జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ లో కుర్చీ రెడీ చేశారు. అయితే తాము తెలంగాణ భవన్ కాదు గన్ పార్క్ దగ్గర చర్చిస్తామంటూ మంత్రులు మరోసారి బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన హరీష్ రావు గన్ పార్క్ వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొడగొట్టి తోక ముడిచారంటూ హరీష్ రావు మంత్రులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి రాజీనామా చేయాలంటూ ప్రతి సవాల్ చేశారు. భవన్కు వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై మరోసారి సవాలు విసిరారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులు బకాయిలపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నాను అని, తన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. ప్రెస్ క్లబ్ కు వస్తా, పాలమూరు పౌరుషం ఏంటో చూపిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వస్తా, నేను కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా? టైం చెప్పంటే 4 గంటలుగా, 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. మీరు దీనికి సిద్ధం. మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. అప్పుల లెక్కలపై వాస్తవాలు తేల్చాలంటూ సవాల్ చేసిన అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు లేఖలు రాశారు జూపల్లి. వాస్తవాలపై స్పందించకుండా తోక ముడిచారు అని అనడం సబబు కాదని లేఖలో తెలిపిన జూపల్లి తన లేఖకి సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు జూపల్లికి కౌంటర్ లెటర్ రాశారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో అప్పులపై సీఎం రేవంత్ మంత్రులు పదే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అప్పులపై అసెంబ్లీలో తన ప్రసంగం, సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోతో పాటు ఆర్బీఐ లెక్కలను జూపల్లి వాట్సాప్ కు పంపించారు. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. నిన్న చర్చకు తోక ముడిచిన జూపల్లి ఇవాళ మళ్లీ చర్చిద్దాం అనడం హాస్యాస్పదమన్నారు. జూపల్లి పూటకో సవాల్, రోజుకో అడ్రస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు అమరవీర స్తూపం అన్నాడు.
మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. మంత్రి పొన్నంతో కలిసి ప్రెస్ క్లబ్ కు వెళ్లిన జూపల్లి కేటీఆర్, హరీష్ రావు రావాలని ఛాలెంజ్ చేశారు. అప్పులపై తాను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు వివరంగా లేఖ రాశాను అని, హరీష్ మాత్రం కట్టు కథలతో తనకు లేఖ పంపారని విమర్శించారు. అప్పులపై తాను చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ తో చెప్పించాలన్నారు. 4.17 లక్షల కోటిని అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు అన్నారు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? ఈ ఎపిసోడులో ఇప్పటి వరకు సవాళ్లు నడిచాయి. ప్రతి సవాళ్లు రీసౌండ్ వచ్చాయి. డైలాగులైతే టాప్ లేపేశాయి. ఇక లెటర్లు, కౌంటర్ లెటర్లు ఎవరి లెక్కలు వారివే అన్నట్లుగా ఈ వ్యవహారాన్ని నడిపించాయి. ఇంతటితోనే ఈ అంశం ఆగిపోయేలా కనిపించడం లేదు. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వైపు ఈ వ్యవహారం నడుస్తోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అప్పులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ భవన్లో కేటీఆర్ లేదంటే హరీష్ రావు ఈ పీపీటీ ఇవ్వనున్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ కూడా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇలా ఈ అప్పుల ఆరోపణలు తెలంగాణ పొలిటికల్ మంటల్లో ఆజ్యం పోశాయి.